నమస్కారం. నేను డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ రాఘవి హాస్పిటల్. ఈరోజు మనము అనీమియా గురించి మాట్లాడుకుందాం. అనీమియా మోస్ట్ కామన్ టాపిక్. చాలామంది అమ్మాయిల్లో అనీమియా, బ్లడ్ తక్కువ ఉంది, రక్తహీనత అని చాలా వర్డ్స్ మనం వింటూ ఉంటాము. చాలామందికి ఉండే కామన్ ప్రాబ్లం, ఇండియన్ గర్ల్స్లో అందరికీ ఉండే ప్రాబ్లం ఇది. అసలు అనీమియా అంటే ఏంటి, ఏమవుతుంది ఏంటనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. అనీమియాలో మెయిన్గా ఏమవుతుందంటే దాని మీనింగ్ ఏంటంటే మన బాడీలో బ్లడ్ తగ్గిపోద్ది. బ్లడ్ తగ్గిపోవడం అంటే బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. మెయిన్ థింగ్ అది. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గా ఎంత ఉండాలి మనకి? ఒక ఫీమేల్స్కి 12 to 13 మధ్యలో హిమోగ్లోబిన్ ఉండాలి. మేల్స్కి 13 to 15 గ్రామ్స్ మధ్యలో ఉండాలి హిమోగ్లోబిన్. ఒకవేళ కనుక దానికంటే తగ్గితే, ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ కంటే తగ్గితే దాన్ని అనీమియా అంటారు అనమాట. మోస్ట్ కామన్గా ఏంటంటే ఉమెన్స్లో కామన్గా అనీమియా వస్తూ ఉంటుందండి. సో ఈ అనీమియా రావడానికి ఏంటి రీజన్స్? వాట్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ అనీమియా? సో మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి న్యూట్రిషనల్ అనీమియా. న్యూట్రిషనల్ అనీమియా అంటే సరిగ్గా తినకపోవడం వల్ల. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, విటమిన్ B12 డెఫిషియన్సీ అనీమియా, ఇవి మోస్ట్ కామన్ అనీమియాస్ ఇన్ ఇండియా. సో ఏమవుతుంది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే? మనకు మెయిన్గా ఐరన్ అనేది మన బాడీలో ఒక 60 kgs పర్సన్ని తీసుకుంటే అతని బాడీలో 4 grams ఆఫ్ ఐరన్ కామన్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఫుడ్లో సరిగ్గా తినకపోయినప్పుడు, ఐరన్ సరిగ్గా తీసుకున్నప్పుడు మన బాడీలో ఐరన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఈ మెయిన్గా ఈ ఐరన్ తగ్గితే ఏమవుతుంది? ఐరన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో హిమోగ్లోబిన్ ప్రొడక్షనే లేదు కాబట్టి బ్లడ్ రక్తహీనతగా మారిపోతూ ఉంటుంది. సో అందువల్ల అనీమియా అనేది వస్తూ ఉంటుంది. సో ఐరన్ వల్లనే మనకి హిమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది కాబట్టి మనం కంపల్సరీగా ఐరన్ మన బాడీలో 4 grams మనం ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో మనం ఎప్పుడైతే ఆ 4 grams ఐరన్ మెయింటైన్ చేయలేకపోతామో అప్పుడు మనకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి రక్తహీనత, అనీమియా అనేది వస్తూ ఉంటుంది. సో ఇది రీజన్ అనమాట. సో అనీమియా వచ్చిన వాళ్ళకి ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? మెయిన్గా 5 సిమ్టమ్స్ ఉంటాయి. వాట్ ఆర్ ఆల్ ద 5 సిమ్టమ్స్? మెయిన్గా ఫెటిగ్ అంటే ఏంటంటే తొందరగా నీరసం వచ్చేస్తుంది, తొందరగా అలసత్వం వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం వర్క్ చేసినా సరే ఆయాసం వచ్చేయడము, అలసత ఉండడము, తొందరగా నీరస పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దమ్ము వస్తూ ఉంటుంది. కొంచెం దూరం నడిచేటప్పుడు దమ్ము రావడము, ఆయాసం రావడము, కొంచెం మెట్లు ఎక్కినా, కొంచెం ఏదన్నా ఎక్సర్సైజెస్ చేసినా వెంటనే వాళ్ళకి ఆయాసము, దమ్ము రావడం ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది? హెడేక్ ఉంటుంది. వాళ్ళు ఏ చిన్న వర్క్ చేసినా, కొంచెం దూరం ట్రావెల్ చేసినా వెంటనే హెడేక్ వస్తూ ఉంటుంది. ఇంకా ఏముంటుంది? వీళ్ళకి వీక్నెస్ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు చూసినా ఏ వర్క్ చేయాలన్నా సరే వీక్గా ఉండిపోతూ ఉంటారు. ఎక్కువ ఏ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళకి లిథార్జీ అంటారు అనమాట. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా వినాలన్నా, చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. ఇవి మెయిన్గా 5 సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా చాలా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఏంటంటే చాలా ఎక్కువ బ్లడ్ తగ్గిపోయినప్పుడు వాళ్ళు తెల్లగా అయిపోతారు, పేల్ స్కిన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవి ఇలా ఉంటాయి కొన్ని సిమ్టమ్స్. సో ఇప్పుడు అనీమియా వచ్చిందని మనం ఎలా తెలుసుకుంటాం? మీకు ఇట్లాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మీరు వెంటనే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట. అందులో మనకి ఏంటంటే మన హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మన WBC లెవెల్స్ ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, ఏది ఎలా ఉందని చెప్పి చూసుకుంటాం. అందులో మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా అని చెప్పి చూసుకుంటాం. దాంట్లో మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తెలుస్తుంది. సో ఒకవేళ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే ఎందుకు తగ్గింది? అదర్ ఐరన్ డెఫిషియన్సీ వల్ల తగ్గిందా, లేకుంటే B12 డెఫిషియన్సీ వల్ల తగ్గిందా, లేకుంటే ఇంకేదైనా డిసీజ్ వల్ల తగ్గిందా అనేది మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్లో ఏముంటుందంటే మనకు ఐరన్, ఒకవేళ మన బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గిపోయినాయి అంటే మనం ఐరన్ సప్లిమెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఐరన్ సప్లిమెంట్స్? హాస్పిటల్లో అయితే మనం ఐరన్ ఇంజెక్షన్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాము. లేదు ఇట్లా కాదు, మేము అసలు మాకు అనీమియా రాకుండా ఉండాలి, మేము ఇంట్లో ఏం చేసుకోవాలంటే మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాల్సి ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఐరన్ రిచ్ ఫుడ్స్? బెల్లము, గోంగూర, పాలకూర, ఆకుకూరలన్నీ మీరు ఎక్కువ తింటూ ఉండాలి. బెల్లంతో చేసినవి అన్నీ తింటూ ఉండాలి. మళ్ళీ అది కాకుండా నాన్ వెజ్ తినేవాళ్ళు, చికెన్ కానీ మటన్ కానీ తినేవాళ్ళు అవి తింటూ ఉండాలి. మళ్ళీ కాకుండా క్యారెట్స్, బీట్రూట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటూ ఉండాలి. మనం తినే డైట్లోనే బ్యాలెన్స్డ్గా డైట్ మీరు తీసుకుంటూ ఉంటే ఐరన్ అనేది మీకు కంప్లీట్గా దొరుకుతూ ఉంటుంది. సో ఇది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా గురించి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎవరికైతే తిన్నదంతా అరగకుండా ఉంటుందో, అంటే వాళ్ళకి ఏదైనా GI గట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఎంత తిన్న దాంట్లో అబ్జార్ప్షన్ ఉండదు.
అటువంటి వాళ్ళకి ఏంటంటే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన టెస్ట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. ఇంకా కొంతమందికి ఏమైందంటే బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పైల్స్ ఉండడం వల్లనో లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ లాస్ అయినప్పుడు అప్పుడు కూడా మన బాడీలో ఉన్న ఐరన్ డెఫిషియన్సీకి వెళ్ళిపోతుంది, ఐరన్ లాస్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో మనం దానికి సంబంధించిన ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా పేషెంట్స్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయొచ్చా లేదా? బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఏంటంటే ఎప్పుడైతే నీకు సివియర్ అనీమియా ఉంటుంది, మన హిమోగ్లోబిన్ లెవెల్స్ 12 ఉండాలి పర్ సపోజ్ ఒక ఉమెన్కి, కానీ 12 లేకుండా 5 ఆర్ 6 ఆర్ 7 ఉందంటే వాళ్ళు కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న బ్లడ్ తీసుకొచ్చి 1 పిన్ ఆర్ 2 పిన్స్ అవసరాన్ని బట్టి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఐరన్ సప్లిమెంట్స్ అనేది మీరు కంపల్సరీ తీసుకుంటూనే ఉండాలి. ఒక్కసారి మీకు ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తే లైఫ్ లాంగ్ ఎప్పుడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, మంచి ఫుడ్ తీసుకోవడము, మంచి డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే మీకు మళ్ళీ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రాకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ.